Dear parents and students, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీ అందరి నుంచి బాగా డిమాండ్ అనమాట. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్ చేసినప్పుడు ఈసీఈ రోడ్ మ్యాప్ కావాలని చెప్పేసి చాలామంది పేరెంట్స్ మన వీడియోస్ కింద కామెంట్ చేయటము, అదేవిధంగా మెసేజ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈసీఈ రోడ్ మ్యాప్ అనేది చేయబోతున్నాను. మీకోసం చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా హైప్ ఉంది కదా, హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో ఖచ్చితంగా మీరు వినండి, ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువ మనం రేపు బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏంటి అని ఈ ఇయర్ చాలామంది పేరెంట్స్ ఆలోచించినప్పుడు అటు కంప్యూటర్ సైన్స్ వెళ్ళాలా, లేకపోతే కంప్యూటర్ సైన్స్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇమీడియట్గా ఉండేది ఈసీ కదా, ఈసీ వైపు వెళ్ళాలా లేదా అనేటువంటి చాలా కన్ఫ్యూజన్స్లో చాలామంది పేరెంట్స్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. సో మన మెంటర్షిప్లో ఉన్నప్పుడు ఎవరికి ఏది సూటబుల్ అవుతుంది ఏంటని చెప్పి చాలా క్లియర్గా జాయిన్ చేయించడం జరిగింది. ఎందుకంటే మన బయట వినపడేది ఒకటి ఉంటుంది, యాక్చువల్గా లోపల ఒకటి జరుగుతూ ఉంటుంది కాలేజ్లో. కాబట్టి స్టూడెంట్స్కి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేసి సో ఈసీలో జాయిన్ అయ్యారనమాట. కాకపోతే ఈసీలో ఎలా ఉంటుంది నెక్స్ట్ 4 years, ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మొత్తం కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాను అనమాట. సో ఇది ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో, మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఇక్కడ కనబడుతున్నటువంటి మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట. మీరు ఇంజనీరింగ్ మ్యాథ్స్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, సి ప్రోగ్రామింగ్, బేసిక్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, గ్రాఫిక్స్ నుంచి నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డివైస్, నెట్వర్క్ అనాలిసిస్, అన్ని మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇట్లా కంట్రోల్ సిస్టమ్, విఎల్ఎస్ఐ, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్, దాదాపు అండ్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి మీకు. మీరు ఒకసారి మీ సిలబస్ కాపీ చూసినట్లయితే మీరు ఏ సబ్జెక్ట్స్ చదువుతారో అర్థమైపోద్ది. పక్క బ్రాంచ్ సబ్జెక్టులు ఎక్కువ చదివేది ఒకటి ఈసీ, 2 ట్రిపుల్ ఈ అనమాట. ఈసీ వాళ్ళు ఎలక్ట్రికల్ చదువుతారు, కంప్యూటర్ సైన్స్ చదువుతారు. ట్రిపుల్ ఈ వాళ్ళు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కొన్ని కంప్యూటర్ సైన్స్ చదువుతారు అనమాట. కొన్ని మెకానికల్, సివిల్ కూడా చదువుతారు ట్రిపుల్ ఈ, ఎందుకంటే పవర్ ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి. కొద్దిగా ఈ 2 బ్రాంచెస్ మాత్రమే ఓవరాల్గా ఎక్కువ బ్రాంచెస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని స్టడీ చేస్తారు స్టూడెంట్స్. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఈ ఇయర్ చాలా ట్రిపుల్ ఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, అండ్ ఐఐటీస్లో అయితే ఇక అది పక్కన పెట్టండి. అక్కడ స్టూడెంట్స్ని బట్టి, బ్రాంచ్ని బట్టి కాకుండా స్టూడెంట్స్ని బట్టి తీసుకుంటారు. మెజారిటీ ఆఫ్ ది మనకి ఏదైతే ఉన్నాయో, మనకి ఈసీ అనగానే మీ అందరికి తెలిసిందే కదా, పిఎల్ఐసీ కావచ్చు, చిప్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నీ అనమాట. కొంత మనకు వచ్చేటువంటి ఏదైతే ఉన్నదో దాదాపు 56% అనేది మనం మొత్తం కూడా బయట దేశాల నుంచి చెప్పుకుంటున్నాం అనమాట. అక్కడ నుంచే మనం తెప్పించుకుంటున్నాము. కాబట్టి కొంత ఈ చిప్ ఇండస్ట్రీస్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొంత ప్రయారిటీ ఇస్తుంది, కానీ స్టిల్ ఇప్పటికి కూడా మొత్తం కూడా మనం ఇంపోర్టే చేసుకుంటున్నాము. ఇది ఒకటి బాధాకరమైన విషయము. సో దానివల్ల ఇయర్ ఈవెన్ ఎన్ఐటి వరంగల్లో విఎల్ఎస్ఐ, ఎంటెక్ చేసినటువంటి కొంతమంది స్టూడెంట్స్ కూడా ప్లేస్మెంట్ రాలేదు. మెజారిటీ ఆఫ్ ది ట్రిపుల్ ఐటీస్లో కూడా ఈసీ అండ్ సిఎస్సి ఉంటుంది. కొంత కంప్యూటర్ సైన్స్ తప్ప ఈసీ వాళ్ళకు కూడా మెయిన్ కంపెనీస్ కానీ ఎక్కడ కూడా ప్లేస్మెంట్ అనేది ఈసీ బ్రాంచ్కి లేదనమాట. ఈ ఇయర్ ఎవరైతే పాస్ అయ్యి బయటకు వచ్చారో ఇంకా కొంత గొప్ప ఆ కంప్యూటర్ సైన్స్లోనే ప్లేస్మెంట్ జరిగాయి. అండ్ ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే మీరు కొంత నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎలక్ట్రానిక్ పరిశ్రమలో దాదాపు మనకి కొంత జాబ్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి పెట్టుబడులు పెడతా ఉందన్నమాట. సో దాదాపు కొన్ని లక్షల కోట్లు అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంది ఈ చిప్ ఇండస్ట్రీస్ మీద. కాబట్టి మీకు 2030 మీరు ఇప్పుడు ఎవరు జాయిన్ అయ్యారో 2030 నాటికి ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని ఈ నిర్ణయాల వల్ల దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేది మీకు ఫ్యూచర్లో వచ్చే అవకాశం అనేది కనబడతా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే 64% అనేది టెలికాం రంగంలో కొంత స్టూడెంట్స్ తీసుకోవడానికి ఇక్కడ కనబడతా ఉంది డెవలప్మెంట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజున డిజైనింగ్ అనమాట, అంటే ఏదైతే చిప్ డిజైనింగ్ ఉంటుంది కదా, వీరికి చాలా డిమాండ్ అనేది రాబో రోజుల్లో రాబోతా ఉందన్నమాట. కాబట్టి కొంత మీరు డిజైనింగ్ వైపు అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, అవి ఏంటో కూడా మీకు చెప్తాను. ఈ డిజైన్ ఇంజనీర్స్ కూడా మంచి డెవలప్మెంట్ అనేది మనకి కనబడతా ఉంది కెరియర్లో. అదేవిధంగా మొబైల్ తయారీ రంగంలో కూడా ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తాను అంటే, చాలామంది బిజీగా ఉండి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ న్యూస్ పేపర్ చూడరు. కానీ రీసెంట్గా మనకు వచ్చిన న్యూస్ అనమాట, ఆగస్టు 22వ తారీఖు 2026లో వచ్చినటువంటి న్యూస్ తీసుకున్నట్లయితే 62,500 కోట్ల ప్రోత్సాహకాలు అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది మొబైల్ తయారీ రంగానికి ఇస్తుంది. కాబట్టి ఈ ఏరియాలో కూడా మనకి కొంత రేపు 2030 నాటికి జాబ్స్ అనేవి
వచ్చే అవకాశం అనేది కనబడతా ఉందన్నమాట. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ప్లేస్మెంట్స్ లేనప్పటికీ ఫ్యూచర్లో మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఒక భరోసా మీలో రావాలని మీకు చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే 42.5 లక్షల కోట్లకు ఏఐ చిప్ మార్కెట్. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవుతుందంటే ఇమీడియట్‌గా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లాంటి బ్రాంచెస్‌కి మళ్ళీ ఒక విధంగా మంచి ఫ్యూచర్ రాబోతుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఏఐ రన్ కావాలంటే మెయిన్ ఈ చిప్పే అనమాట. ఈ సర్క్యూట్సే కాబట్టి ఇక్కడ చూసుకోండి 2028 కల్లా $500 బిలియన్ అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ చిప్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యూటివ్ లీసాను అంచనా వేస్తున్నారు. 2023లో 45 బిలియన్స్ ఉన్నట్లయితే అది ఏటా 60% అనేది పైగా వృద్ధి చెందుతూ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఏ రన్ కావాలంటే మాత్రము ఈ ఏదైతే ఉందో మనకి ఈ సర్క్యూట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళ యొక్క వాల్యూ అనేది కూడా చాలా పెరుగుతూ ఉంది. కాబట్టి కొంత ఎవరైతే ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ చదువుతూ ఉన్నారో స్టూడెంట్స్ మీకు కొంత సెమీ కండక్టర్ల ఏదైతే మార్కెట్ ఉందో కొంత మీకు ఒక పాజిటివ్ వేవ్ను చూపిస్తూ ఉందన్నమాట. అంటే మీకు ఆ 4 years రోడ్ మ్యాప్ చూపించే ముందు కొంత ఇవి చూసినట్లయితే ఓహో మనం తీసుకున్నటువంటి బ్రాంచ్కి ఫ్యూచర్లో ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నా, ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే స్టూడెంట్స్ చదివారో ఈసీ చదివారో వీళ్ళందరూ కూడా కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారనమాట. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. కొంతమంది మాత్రమే కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి కొంత ఏదైతే వారికి సంబంధించినటువంటి కొన్ని జాబ్స్కి వెళ్ళారు తప్ప మెజారిటీ 90% అబోవ్ ఈసీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. నాకు తెలిసినటువంటి చాలామంది స్టూడెంట్స్ కూడా ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు అనమాట. బట్ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అనేది కొంత ఏఐ రావటం వల్ల వారికి ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి కొంత ఏదైతే ఈ సెమీ కండక్టర్స్, ఎలక్ట్రికల్ వెహికల్, ఈ మనకి ఎంబెడెడ్ సిస్టమ్ లాంటి వాటిలలో మనకి రేపు ఈ ఈసీ కోర్ వాటిలలో కొంత ఆశాజనకంగా ఉంది. దీన్ని మనం ఎందుకంటే ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడంటే వారు రిటైర్ అయిపోయారు కానీ వారు గత కొన్ని నెలల క్రితం ఇచ్చినటువంటి టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ గారు ఇచ్చినటువంటి ఏంటంటే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు అనేది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకోండి, ఇక్కడ వీళ్ళు తీసుకున్నట్లయితే సెమీ కండక్టర్లు, నెక్స్ట్ విద్యుత్ వాహనాలు, బ్యాటరీలు, అంటే ఇటువంటి రంగాల్లో మనకి అందుకని మీకు చెప్పాను ఈ వీడియో ఈసీ రోడ్ మ్యాపే కాదు, ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించింది కాబట్టి ట్రిపుల్ ఈ ఎవరైతే చదువుతారో అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే చదువుతారో మీకు కూడా ఒక విధంగా ఈ రోడ్ మ్యాపే అనుకోవచ్చు అనమాట. మీరు ట్రిపుల్ ఈ వాళ్ళు ఈసీలో కూడా భాగమే కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే సెమీ కండక్టర్లు, ఎలక్ట్రికల్ వెహికల్స్, బ్యాటరీలు ఈ 3 విషయాల్లో కూడా అటు కెమికల్ ఇంజనీర్స్కి, మెకానికల్ ఇంజనీర్స్కి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్కి కొంత 5 లక్షలు అంటే 5 లక్షలకి 5 లక్షలు ఎలక్ట్రికల్ అదే ఇంజనీర్స్ ఉద్యోగాలు కాదు ఇవన్నీ కూడా. ఈ 5 లక్షలు అనేవి ఓవరాల్గా ఇందులో కొన్ని జాబ్స్ అనేవి కొంత టెక్నికల్గా రిలేటెడ్గా ఉంటాయి అనమాట. ఇవి మనకి దాదాపు ప్రతి నెల 10 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల కోసం వస్తున్నారు అనమాట బయటికి. వీళ్ళందరినీ కూడా మనం ప్లేస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వారు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే మీరు చదువుతున్నారో ఈసీ చదువుతున్నారో, ట్రిపుల్ ఈ చదువుతున్నారో మీకు కొంత 2030 నాటికి ఇండియాలోనే కొంత పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. లేకున్నట్లయితే మీరు కూడా ఉన్నటువంటి ఆ కొన్ని ఉద్యోగాలకే పోటీ పడాల్సి ఉంటుంది అనమాట. వీడియోలోకి వెళ్ళబోయే ముందు పేరెంట్స్కి నేను చెప్పబోయేది ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా 8th క్లాస్ కంప్లీట్ అయిపోయి 9th చదువుతున్నా, 10th క్లాస్ చదువుతున్నా, ఇంటర్మీడియట్ చదువుతున్నా సో స్టూడెంట్స్ ఈ రోజున మనం స్కిల్స్ ఆధారంగా రేపు వాళ్ళ కెరియర్ని మనం ప్లాన్ చేయాలి తప్ప సో మూస దూరంలో ఇక అందరూ ఏదైతే చదువుతున్నారో ఆ చదివే రోజులు కంప్లీట్ అయిపోయాయి. ఇక అలా ఉండదు ఫ్యూచర్ అనేది కూడా. అంటే చాలామంది పేరెంట్స్కి తెలియదు ఏమని అంటే మన పిల్లలకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, వీళ్ళ స్కిల్స్ ఆధారంగా మనం ఎటువైపు పంపిస్తే బాగుంటుంది ఏంటి, వారు రేపు సక్సెస్ కావాలంటే వాళ్ళ సక్సెస్ రేట్ అనేది ఏ కెరీర్లో ఎక్కువ ఉంది ఏంటి అని తెలుసుకోవాలనుకున్నట్లయితే మేము గత కొన్ని సంవత్సరాలుగా ఆల్ ఇండియా లెవెల్లో మేము కండక్ట్ చేస్తున్నాము స్కిల్ టెస్ట్ అనేది. ఇది ఏంటంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనమాట టు చూస్ యువర్ కెరియర్. సో ఇక్కడ ఎవరికైనా కానీ భగవంతుడు భూమి మీద పంపించే ముందు 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఒకటి ఖచ్చితంగా డామినేట్ చేసే విధంగా ఇస్తారనమాట. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడటం వచ్చు, చదవటం రాదు, అదే అర్థమైందా? అబ్దుల్ కలాం లాంటి వాళ్ళకి చదవటమే వచ్చు, సైంటిస్టులుగా ఉంటారు. ఇట్లా ఎవరికైనా మనిషికి ఎవరికైనా కానీ ఒక ఇంటెలిజెంట్ అనేది ఖచ్చితంగా చాలా డామినేట్ చేస్తూ ఉంటుంది. అది ఏంటనేది మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టే వాళ్ళ కెరీర్ని మనం డిసైడ్ చేయాలి తప్ప
ఒకప్పటిలాగా ఏది పడితే అది చదివితే లైఫ్లో సక్సెస్ అయ్యే రోజులు పోయాయి కాబట్టి దానికి సంబంధించి ఆన్లైన్లో ఒక 1 అవర్ మీరు నాకు కేటాయించినట్లయితే మీ పిల్లల టైము ఖచ్చితంగా వీళ్ళ ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, వీళ్ళ ఐక్యూ లెవెల్ ఎంత ఉంది, ముఖ్యంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ చెప్పగలుగుతాను కాబట్టి ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వీళ్ళకి ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతుంది ఏందనేది మీరు తెలుసుకున్నట్లయితే రేపు వాళ్ళ కెరీర్ని మనం మంచి బాటలు వేయచ్చు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవడానికి కోరుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. సో స్టూడెంట్స్, మరి ఈసీఈ తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్. 2030 తర్వాత మీకు మంచిగానే ఉంటుంది అండ్ మీకు కూడా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్న బ్రాంచ్లు మీద ఒకటి. కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచే మీరు చాలా సీరియస్గా ఉండాలి. ఫస్ట్ ఇయర్లో మీకు వచ్చేసరికల్లా ఇక్కడ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ అంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్తో పాటు మీరు పైథాన్ బేసిక్స్, అదేవిధంగా సి లాంగ్వేజ్ అని నేర్చుకుంటారు. అండ్ ముఖ్యంగా మనకి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అనేది ఈసీ బ్రాంచ్కి చాలా ముఖ్యం కాబట్టి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫండమెంటల్స్ వీటన్నిటి మీద మీరు చాలా క్లియర్ కట్గా నాలెడ్జ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సి, పైథాన్ బేసిక్స్తో పాటు ఒక 50 నుంచి 100 కోడింగ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసీ అంటే అటు కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి మీకు, ఇటు హార్డ్వేర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. కాబట్టి ఈ రెండింటిని కూడా మీరు చూసుకోండి. అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ అనేది కూడా ఖచ్చితంగా మీకు ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సి లాంగ్వేజ్ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది, సెకండ్ సెమిస్టర్లో పైథాన్ ఉంటుంది. మార్కుల కోసం కాకుండా ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకొని కొత్తగా వాటి మీద ప్రోగ్రామ్స్ రాసే విధంగా మీరు నాలెడ్జ్ అయితే తెచ్చుకోవాలి. ఇది ఫస్ట్ ఇయర్లో మీరు చేయాల్సినటువంటి పని అనమాట. ఓకే, ఇక సెకండ్ ఇయర్ వచ్చేసరికల్లా మీకు ఇక్కడ కొంత కోర్ ఈసీఈ ఫౌండేషన్ సబ్జెక్ట్స్ వస్తాయి మీకు. అండ్ అదేవిధంగా మీకు ఒక సబ్జెక్ట్ పట్ల ఒక నాలెడ్జ్ వస్తుంది అనమాట. అంటే ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి, VLSI సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఐఓటీ అంటే ఏంటి, అండ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది మీకు మీ ఫ్యాకల్టీకి చెప్తారు. మీకు కూడా కొంత అవగాహన వస్తుంది అనమాట. కాబట్టి సెకండ్ ఇయర్ లెవెల్లో ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్స్ అండ్ సిస్టము, నెట్వర్క్ థియరీ, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ ఇవన్నీ కూడా కొంత మీకు వస్తాయి సెకండ్ ఇయర్ లెవెల్లో. వీటన్నిటి మీద నాలెడ్జ్, మంచి థరో నాలెడ్జ్ అనేది తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎంబెడెడ్ సిస్టమ్ రావాలనుకున్నట్లయితే ఇక్కడ సి రావాల్సి ఉంటుంది అనమాట. మైక్రో కంట్రోలర్స్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇట్లా మీకు కొన్ని సబ్జెక్ట్స్, ఒక ఎంబెడెడ్ సిస్టమ్ తీసుకోవాలనుకున్నట్లయితే మనకి బేసిక్ ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. VLSI తీసుకోవాలనుకున్నట్లయితే మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద కొంత మనకి నాలెడ్జ్ ఎక్కువ ఉండాలన్నమాట. ఇట్లా కమ్యూనికేషన్ తీసుకున్నా కానీ సిగ్నల్స్, కమ్యూనికేషన్ సిస్టము, కంట్రోల్ సిస్టము వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. అలానే ఐఓటీ తీసుకున్నా కానీ మనకి ఎంబెడెడ్ రావాల్సి ఉంటుంది, సెన్సార్స్ ఇవన్నీ తెలియాల్సి ఉంటుంది. కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి అయితే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మీరు మంచి నాలెడ్జ్ గ్రిప్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈసీ అనేది కొంత సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి మీకు సి ప్లస్ ప్లస్, జావా, పైథాను, డిఎస్ఏ అనమాట, మీ డేటా స్ట్రక్చర్ ఆల్గరిథమ్, ఊప్స్, డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టము ఇవన్నిటి మీద కూడా నాలెడ్జ్ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద మంచి గ్రిప్ తెచ్చుకున్నట్లయితే ఫర్దర్గా మీకు రాబోయే ఈ 4 ఫీల్డ్ ఎంబెడెడ్, VLSI, కమ్యూనికేషను, ఐఓటీ, నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ సైడ్ మీరు వెళ్దాం అనుకున్నా కానీ అప్పుడు మీకు ఈజీగా అవుతుంది అనమాట. కాబట్టి సెకండ్ ఇయర్లో కంప్లీట్ యువర్ ఫస్ట్ సీరియస్ టెక్నికల్ ప్రాజెక్ట్స్, బ్రింగ్ ఆల్ యువర్ స్కిల్స్ టు లైఫ్ అనమాట. కాబట్టి సెకండ్ ఇయర్ అనేది ఏదైతే ఎలక్ట్రానిక్స్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి యొక్క నాలెడ్జ్ తెచ్చుకోండి. ఇక మీకు థర్డ్ ఇయర్ వచ్చేసరికల్లా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. అంటే మనం ఎలక్ట్రానిక్స్ వైపు వెళ్దామా, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామా అని చెప్పేసి. కాబట్టి కోర్ అయితే ఉన్నాయో కోర్ ఈసీ స్టూడెంట్స్, నెక్స్ట్ VLSI, అర్థమైందా, సాఫ్ట్వేర్, ఈ 3 ఏరియాస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకటి కోర్ ఎంబెడెడ్, నెక్స్ట్ VLSI, నెక్స్ట్ వచ్చేసి మీకు సాఫ్ట్వేర్ సైడ్ కూడా మీరు వెళ్ళొచ్చు. కాబట్టి ఇది చూసుకోండి. ఎంబెడెడ్ సి, ఓకేనా, PCB డిజైను ఇందాక మీకు చెప్పాను నేను, ఎలక్ట్రానిక్స్ డిజైన్ ఇంజనీర్స్కి చాలా డిమాండ్ ఉందని చెప్పేసి. కాబట్టి మీకు PCB డిజైన్ లాంటి సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. మ్యాట్లాబ్ అండ్ సిములింక్ అండ్ ఎంబెడెడ్ లైనెక్స్ బేసిక్స్ ఉంటాయి అనమాట. ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్స్ని ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు VLSI వైపు వెళ్దాం అనుకున్నట్లయితే రేపు చిప్ ఇండస్ట్రీలో మంచిగా ఉంది కాబట్టి ఇంకోటి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎంబెడెడ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ అనేది పెరిగిపోతూ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేశాను మీకు, ఒకసారిని పిలిపించి, కిషోర్ గారిని పిలిపించి, సో ఎంబెడెడ్ AI అని చెప్పేసి. ఈ ఎంబెడెడ్ AI అనేది రావటం వల్ల కొంత AI యొక్క అప్లికేషన్స్ మనం ఎంబెడెడ్లో వాడుతున్నాం కాబట్టి కొంత AI నాలెడ్జ్ కూడా అవసరం అన్నమాట. అది అలానే ఈ VLSI కూడా తీసుకున్నట్లయితే
విఎల్ఐసీలో కూడా మీకు డిజిటల్ ఐసీ డిజైన్ ఇవన్నీ ఉంటాయి. సెమీ కండక్టర్ ఫండమెంటల్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే విఎల్ఐసీ వైపా, లేకపోతే మనం నార్మల్గా మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ డిఎస్ఏ, ఊప్స్, డిబిఎంఎస్ ఇవన్నీ నేర్చుకుని సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్తారనేది డిసైడ్ కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా థర్డ్ ఇయర్ లెవెల్లో మీరు ఖచ్చితంగా ఇంటర్న్షిప్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ 2 మేజర్ ప్రాజెక్ట్స్, ఒక 2 మంచి ప్రాజెక్ట్స్ చేసుకొని మీరు రెజ్యూమ్లో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. లింక్డ్ఇన్, గిట్హబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా వాటిని పోర్ట్ఫోలియోని కూడా మీరు రేపు డిస్ప్లే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి ఇక థర్డ్ ఇయర్ వచ్చేసరికల్లా ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ ఆధారంగా మీరు ఖచ్చితంగా రెజ్యూమ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. మీరు రెజ్యూమ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. మంచి CGPAతో పాటు మంచి ప్రాజెక్ట్స్ చేసి మంచి ఇంటర్న్షిప్స్ మీరు థర్డ్ ఇయర్ అయిపోయేసరికి ఇంటర్న్షిప్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాల్సిందే. ఖచ్చితంగా మీరు టెక్నికల్ ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాల్సిందే. ఇవన్నీ స్టార్ట్ చేస్తేనే తప్ప ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్కి మీరు ఏ కాలేజీలో చదువుతున్నా, టాప్ కాలేజ్లో ఎక్కడ చదువుతున్నా కానీ మీరు రేపు ఆ ప్లేస్మెంట్ రేస్లో ఉండే అవకాశం ఉందన్నమాట. కాబట్టి థర్డ్ ఇయర్ కల్లా మీరు పూర్తిగా ప్లేస్మెంట్కి రేపు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ మీరు కూడా ఇక్కడ కనబడుతున్నటువంటి ఎంబెడెడ్, VLSI, సాఫ్ట్వేర్ అనేది కూడా ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక ఫైనల్ వచ్చేసరికల్లా ఖచ్చితంగా మీకు రెజ్యూమ్ స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకోవాలి, యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి, కోర్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాజెక్ట్ ఇంకా మీకు ఫైనల్ ఇయర్లో కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఇంకా ఏమైనా మనం మిస్ అయిన చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కొంత మిస్ అయితే ఆ యొక్క దాన్ని కూడా ఫైనల్ ఇయర్లో ఇంప్లిమెంట్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ చేసే విధంగా మాక్ ఇంటర్వ్యూస్గా మీరు రెడీ కావాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కనబడుతున్నటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇలా మీరు ప్లాన్ చేసుకోండి. 1 అవర్ కోర్ సబ్జెక్ట్స్కి ఇవ్వండి. సెమీ కండక్టర్స్, ఎంబెడెడ్, VLSI, ఎలక్ట్రానిక్స్, IoT, EV అండ్ టెలికామ్ సంబంధించిన సబ్జెక్ట్స్ కొంత ప్రిపేర్ కాండి. కొంత కోడింగ్ నాలెడ్జ్ తెచ్చుకోండి, యాప్టిట్యూడ్ నేర్చుకోండి. అండ్ అదేవిధంగా కొంత ఇంటర్వ్యూని ఎలా ప్రిపేర్ కావాలి అది చూసుకోండి. అండ్ ఇక్కడ కనబడుతున్న సబ్జెక్ట్స్ అన్నిటి మీద కొంత నాలెడ్జ్ తెచ్చుకోండి. ఐటీకి సంబంధించినటువంటి వాటి మీద కూడా కొంత నాలెడ్జ్ అనేది తెచ్చుకోండి అనమాట ఫైనల్ ఇయర్లో. ఇది మీరు చేయాల్సినటువంటి పని అనమాట ఫైనల్ ఇయర్ ఈసీ వచ్చే వరకల్లా మీరు. నెక్స్ట్ ఇక ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే ఈ 4 ఇయర్స్లో సమ్మరీ కనుక మనం చెప్పుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో సి పైథాన్తో పాటు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ బేసిక్స్, సెకండ్ ఇయర్లో ఈసీతో పాటు కొంత డేటా స్ట్రక్చర్ ఆల్గరిథము, కొన్ని మీ కోర్ సబ్జెక్ట్స్ యొక్క నాలెడ్జి, థర్డ్ ఇయర్లో అడ్వాన్స్డ్ స్కిల్స్ ప్లస్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్కు ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఒక 2 మంచి ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ వచ్చేసరికల్లా యాప్టిట్యూడ్ ప్లస్ కోడింగ్ ప్లస్ ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. అయితే చాలామంది ఇక్కడ అనుకుంటారు ఏంటంటే ఈసీ అన్నప్పుడు అటు హార్డ్వేర్ పోవచ్చు, సాఫ్ట్వేర్ పోవచ్చు అని రెండింటిని ప్యారలల్గా కాకుండా ఏదో ఒకటి డిసైడ్ కండి. 2 వైపులా మీరు పోయినట్లయితే దేనికి రెండు కాకుండా పోద్ది కాబట్టి డిసైడ్ కండి అన్నమాట. డిసైడ్ అయిపోయి దేనికి ఒక దానికి మీరు మంచి ప్రయారిటీ ఇవ్వండి. మీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్లేస్మెంట్స్ అనేవి క్యాంపస్కి అంత రావట్లేదు. స్టూడెంట్స్ కూడా బెంగళూరు, అటు చెన్నై, అటు హైదరాబాద్ లాంటి సిటీస్కి వెళ్ళి అక్కడ కొంత నేర్చుకొని మళ్ళీ అక్కడ స్టార్టింగ్ శాలరీస్ తక్కువ ఉంటాయి. ఈసీ కానీ ట్రిపుల్ ఈ కానీ స్టార్టింగ్ శాలరీస్ తక్కువ ఉంటాయి. బట్ మీకు అంటూ కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక 5 to 10 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంత శాలరీస్ ఉన్నాయో దాదాపు దానికంటే బెటర్ శాలరీస్ అచీవ్ చేసేటువంటి ఏరియా అనమాట. కాబట్టి మీరు ఎప్పుడు కూడా బేసిక్ శాలరీస్ని చూసుకోకుండా, ఇనిషియల్ శాలరీస్ని చూసుకోకుండా లాంగ్ టర్మ్లో మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ ఐటీ ఇండస్ట్రీలో 40-45 yearsకే దాదాపు లే ఆఫ్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ఇండస్ట్రీ అలా కాదు, ఈ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అలా కాదు. మీకు లాస్ట్ వరకు అంటే మీకు ఓపుకున్నంత వరకు కూడా జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంత ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే ఇండస్ట్రీలో అంత డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బేసిక్ శాలరీస్ని చూసుకొని మీరు రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినటువంటి కంపెనీస్ని పక్కన పెట్టకండి. ఎందుకంటే మీకు ఈ VLSI చిప్ డిజైనింగ్ కావచ్చు, ఈవీ కావచ్చు, అదేవిధంగా IoT, ఎంబెడెడ్ మీకు చాలా ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో మీకు జాబ్ వస్తుంది కాబట్టి కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వండి అనమాట. ఓకే, సో ఓవరాల్గా ఇవే కాకుండా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఈ 2 ఇది ఈసీది అయినప్పటికీ కూడా నేను చెప్పానుగా మేము ట్రిపుల్ ఈ కూడా చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్లలో చూసుకోండి. ఇక్కడ మీరు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, యూపీఎస్సి, అదేవిధంగా మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ మీకు ఉన్నటువంటి కంపెనీస్ అన్నిటిలో కూడా మీరు జాబ్స్ రెడీ కావచ్చు. అర్థమైందా? గ్రూప్ 1, గ్రూప్ 2, ఇండియన్ రైల్వేస్, హాలు, IOCL, HPCL, ఒక అర్థమైందా, ఆల్ ఇండియా రేడియో, NPCIL, బార్క్, ఇస్రో, DRDO, BDL, సెయిల్, BSNL చూసుకొని ఇక్కడ మీకు ఇంకా చాలా ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు ప్రైవేట్ కంపెనీస్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఇంకా ఎంటెక్ చేసుకోవచ్చు, MS చేసుకోవచ్చు, PhD చేయొచ్చు, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ఓకే,
ఇట్లా మీకు చాలా ఈ అన్నిట్లలో కూడా మీకు అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. చాలామంది స్టూడెంట్స్ మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ ఏరియాస్‌లో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈసీఈ తీసుకుంటున్న పిల్లలు మీరు కొంత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అందరూ ఎలక్ట్రికల్ హార్డ్ అంటారు. కానీ ఎలక్ట్రికల్ హార్డ్ కాదు. ఎలక్ట్రికల్ కంటే కొంత ఈసీఏ టఫ్‌గా ఉంటదనమాట. కాబట్టి మీరు మంచిగా చదువుకున్నట్లయితే 2 వైపులా మీకు ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ యొక్క సెక్టార్‌ని ఏదైతే ఉంటుందో ఎలక్ట్రానిక్ సెక్టార్‌ని సెంట్రల్ గవర్నమెంట్ హై ప్రియారిటీలో పెట్టింది. వాళ్ళు నిజంగా వాళ్ళ అన్నయన్ని గనక చేసినట్లయితే ఫ్యూచర్ ఉండబోయేటువంటి టాప్ బ్రాంచ్ ఏదైనా ఉందనుకున్నట్లయితే అది ఎలక్ట్రానిక్స్ అనమాట. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా ప్రిపేర్ అవుతారని కోరుకుంటూ అదేవిధంగా సో ఈ టాపిక్ మీద కూడా వీడియో చేయబోతున్నాను. అవన్నీ చూద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.